ఒంగోలు నగర పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన 4128 టిక్కో గృహాలు పెండింగ్ పనులను పూర్తి చేయాలంటూ లబ్ధిదారులను మోసం చేసిన సందర్భంగా వారికి మద్దతుగా ఈరోజు ఉదయం కొత్తపట్నం రోడ్లోని చింతల గ్రామం నందు నిర్మించిన టిక్కో గృహాల సదుపాయాల వద్ద టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచల్ల జనార్దన్ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ వచ్చేది తెలుగుదేశం మరియు జనసేన పార్టీ ప్రభుత్వమే ఖచ్చితంగా 6 నెలల్లో పూర్తి చేసి ప్రతి ఒక్క లబ్ధిదారుకి అందజేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. లేదు కొద్దిగా అందరూ అటే పెట్టండి చేతులు అటు పెట్టండి నశించాలి వైసీపీ అరాచక పాలన, నశించాలి వైసీపీ అరాచక పాలన, నశించాలి వైసీపీ అరాచక పాలన. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. అన్న ఫోన్ సైడ్ పెట్టమ్మా, సెల్ఫీ సైడ్ నువ్వు ఆ కార్డులు ఇచ్చారు కదా, పట్టాలు ఇచ్చారు కదా, ఆ కార్డులు చూపించండి ఎవరన్నా. అన్నా ఇగో అన్నా ఆ పట్టాలు పట్టా ఇచ్చారు చూడు, ఆ పట్టా వైఎస్ఆర్ పట్టా ఇచ్చారు. ఇచ్చారు మరి ఒక్క ఛాన్స్ అని వచ్చారు, ఈసారి కూడా ఒక్క ఛాన్స్ ఇస్తారు అయితే నిజంగానే. అక్కడ బాగుంది, ఇది లోపలికి మమ్మల్ని కూడా తీరా స్వామి కుట్రా వెనకాల వస్తాడు మా మీడియా ఇట్లానే ఒకడు అలిగాడన్నా. బాగా వీడియో తీస్తున్నాడు, బాగా
దాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాం. కాకపోతే అది లాస్ట్లో లేట్ అవ్వటం వల్ల 80 ఎకరాలు ఆగితే 50 ఎకరాలు ఇదొక 15 ఎకరాలు మొత్తం 65 ఎకరాలలో శాంక్షన్ చేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఎల్ఎన్టీ వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కన్స్ట్రక్షన్ బాగుండాలని, కన్స్ట్రక్షన్ రేపు వచ్చినా కూడా ఇబ్బంది రాకుండా ఉండటానికి అలాంటి మంచి కంపెనీలకి ఆ రోజుల్లో టెండర్కి పిలిచి వాళ్ళందరూ కూడా ఇచ్చారు. మేము ఆ రోజు ఉండే పరిస్థితుల్లో రైతులను చాలా కన్విన్స్ చేసి రైతుల దగ్గర వాళ్ళను ఒప్పించి వాళ్ళ దగ్గర ఈరోజు స్థలం కూడా 50 ఎకరాలు దాన్ని తీసుకొని ఈరోజు ఈ టిట్కో హౌసెస్ కూడా కట్టడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా మనం దగ్గర మనకి ఇక్కడికి వచ్చే లోపలికి 1392 ఇక్కడ, అదేవిధంగా 2736 కొప్పోల దగ్గర అది ఏదైతే అయిందో అది, ఈ రెండు కూడా 75% మనం కంప్లీట్ చేసాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి టైము ఇంకా నెక్స్ట్ కానీ గవర్నమెంట్ వచ్చి ఉంటే ఈరోజు అందరూ కూడా మీ సొంతంలో ఇంట్లో ఉండేవాళ్ళు. మళ్ళీ మన గవర్నమెంట్ రాకపోవటం, ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికి కూడా అర్థమైంది. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఎంతో దీనికి తగ్గట్టుగా దానికి కావాల్సిన డబ్బులు కూడా మనం తీసుకొచ్చి ఆ రోజు నేను కూడా ఫాలో అప్ చేస్తా. ఇంతవరకు 75% వరకు ఈ ఇల్లు కట్టించి మనకి ఇద్దామని చెప్పి కూడా మేము ప్రయత్నం చేసాం ఆ రోజుల్లో. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. నేను మొన్న ఒక డివిజన్లో మన పార్టీ అతను వాళ్ళ మదర్ బాగలేదంటే చూడటానికి పోతే అతనికి వాళ్ళు కూడా లోన్ తీసుకున్నామని చెప్పారు. మళ్ళీ టిట్కో హౌస్లో డబ్బులు కట్టింది కాకుండా మళ్ళీ ఈ లోన్ తీసుకొని లోను ద్వారా కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి లోన్ ప్రతి వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మేము దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు ఎంతోమంది కూడా మనకి దగ్గర మనం చూసుకుంటే 7 కోట్ల వరకు బ్యాంకు లోన్లు ఇచ్చారు. ఈరోజు 7,73,00,000 బ్యాంక్ లోన్లు ఇచ్చారు. దానికి 479 మందిని ఈ వాలంటీర్స్ని పెట్టి బెదిరించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి సంతకాలు పెట్టించి వాళ్ళ చేత మళ్ళీ లోన్లు కూడా బ్యాంకుల్లో తీసుకోవటం కూడా జరిగింది. దాన్ని కూడా ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి దానికి తీవ్రంగా ఖండించాం. ఎందుకంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు, 500 రూపాయలు, 12,500 రూపాయలు, లేకపోతే 25 రూపాయలు వాళ్ళు చాలా కష్టంతో వాళ్ళు కట్టుకుంటే దాన్ని కూడా తీసుకెళ్ళి మళ్ళీ లోన్లు తీసుకొని లోన్లు మళ్ళీ వడ్డీలు కట్టేటట్టుగా వాళ్ళ మీద భారం వేయటం ఎంత బాధాకరం అని చెప్పేసి ఆ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టాం. ఈ రకంగా ఈ గవర్నమెంట్ దాని మీద 4,000 కోట్లు మన స్టేట్లో అవి కూడా మింగేశాడు జగన్ రెడ్డి. ఆ తర్వాత మన దగ్గరికి వచ్చే లోపల ఇక్కడి నుంచి 7 కోట్ల రూపాయలు దాన్ని కూడా తినేశారు. ఈరోజు దాన్ని కనీసం లోన్ కట్టారు. లోన్ కట్టిన తర్వాత అయినా కూడా కనీసం ఒక పనన్నా ఏదన్నా తీసుకొచ్చి ఇదిగో మీరు ఆ డబ్బులతోటి ఆ బ్యాంకులో తీసుకున్న డబ్బులతోటి ఇదిగో ఈ పనులు చేస్తున్నాం, ఈ పనులు స్టార్ట్ అయినాయి, మీకు తొందరలోనే మీకు ఇస్తాము అనేదన్నా కూడా ఉంటే మనం సంతోషపడాల్సిన అవసరాలు ఉంటాయి. ఈరోజు పూర్తిగా డబ్బులంతా కూడా ఇంకో దానికి డైవర్ట్ చేసి ఎక్కడా కూడా స్టేట్లో ఒక ప్లేస్లో కూడా ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చిన రూపాయి పాకపోనా ఈరోజు ఈ జగన్ రెడ్డి చేయటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇది మనకి చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు ఈ టిట్కో హౌసెస్లో తీసుకొచ్చారు. కాబట్టి మనం అందరం కూడా ఆలోచించుకొని రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా చేసుకోవాలా ఏందనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మాటలు చెప్పారు. మనకి నవరత్నాలను పెట్టి రకరకాలుగా అన్ని విషయాలు ఏదో పెట్టాడు. ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే దగ్గర 16 కేసుల్లో ముద్దాయి, దగ్గర 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తిని నమ్మి అందరూ కూడా ఓట్లేసి గెలిపించి ఈరోజు మన నెత్తి మీద మనం చేపెట్టుకునే పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈరోజు 20 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనకపోవడం జరిగింది. నిత్యావసర వస్తువులు ఏ విధంగా ఉన్నాయో ధరలు మహిళలందరూ కూడా మీ అందరికీ కూడా తెలుసు. గ్యాస్ రేట్లు ఏంటి, పెట్రోల్ రేట్లు ఏంటి, 18 సార్లు కరెంట్ రేట్లు పెంచాడు. కరెంట్ రేట్లు పెంచినప్పుడల్లా కూడా దాని పెన్షన్లు కూడా చాలామందికి తీసేశాడు. కరెంట్ రేట్లు పెరిగినాయి అని చెప్పి ఉండే వాళ్ళు కూడా ఇచ్చే వాళ్ళకు కూడా మేమంతా ఆ రోజు 0 లెవెల్ చేసాం. ప్రతి ఒక్క లబ్ధిదారులకి పెన్షన్లు అంతా ఆ రోజు ఇస్తే
దాన్ని మళ్ళీ కరెంటు బిల్లు ఉంది, మీకు మోటార్ సైకిల్ ఉంది, లేకపోతే మీకు కారు ఉంది అని చెప్పేసి దాన్ని అంతా కూడా పెన్షన్లు కూడా ఈరోజు చాలామందికి తగ్గించారు. ఆ రోజు బాబు గారి ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళకు ఒక 3,000 రూపాయలు వాళ్ళకి ఇస్తే తల్లి పిల్లలు ఎవరన్నా చూడకపోయినా కూడా ఆ ముసలి వాళ్ళు వాళ్ళ మందులకి వాటికి పని. ఇవన్నీ కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇసుక రేట్లు కానీ సువ రేట్లు కానీ కూలోళ్ళు కానీ ఎవరన్నా ఒక్కరన్నా కూడా సంతోషంగా ఉన్నారనేది కూడా మనం ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కింద కూలి పని చేసుకునే కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి ఉద్యోగస్తుల కాడి నుంచి అందరూ కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎప్పుడు ఈ దరిద్రం బాధ అనేది కూడా ఈరోజు కాసుకొని ఉండే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అనేక కార్యక్రమాలు ఆ రోజు తెలుగుదేశం టైంలో ఈరోజు మనం ఒకసారి ఆలోచించుకుంటే పేదలు చాలామంది కూడా వాళ్ళ పిల్లల్ని చాలా ఇబ్బందులు ఉన్నా కూడా చదివించి వాళ్ళంతా కూడా ఈరోజు కంప్లీట్ చేసి వాళ్ళ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి ఎంతోమంది బయటకు వస్తే దానికి జాబ్ క్యాలెండర్ అన్నాడు. ప్రతి ఏటా కూడా ఎన్నో లక్షల మందికి నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు. ఈ రోజుకి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పిలా. ఆ పిల్లలేమో వాళ్ళంతా కూడా ఒకరొకరు స్నేహాలతోటి ఈరోజు గంజాయి వేరే అలవాట్లకు అలవాటు పడే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మద్యం ఒక కంపెనీ మద్యం కాదు, అన్నీ అతను జేమే బ్రాండ్ పెట్టుకొని మద్యం కూడా ఆయన లిక్కర్ పెట్టుకొని ఆయన లిక్కర్ ద్వారా చీప్ లిక్కర్ అమ్ముతా మొత్తానికి ఈరోజు ఎంతోమంది ఈ లివర్లు కిడ్నీలు పాడైపోయి చనిపోవడం కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఎంతోమందిని చూసామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ బజార్లు మీ డివిజన్స్లో కూడా మీ అందరికి కూడా అర్థమవుతూ ఉంటుంది పరిస్థితి ఏంది, ఏ విధంగా ఈరోజు ఈ మద్యం తాగిన వాళ్ళు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో కూడా మనం గమనించుకోవాలి. ఇలాగ 100 రాష్ట్రాన్నంతా కూడా సర్వనాశనం చేశాడు ఈ ముఖ్యమంత్రి. ఈరోజు ఇంటికి పరిమితం అయ్యాడు. అతను ముఖ్యమంత్రి అయిందే దోచుకోవడానికి వచ్చాడు, ఆయన దోచుకున్నాడు. ఈరోజు 11 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు ఈ రాష్ట్రానికి. అప్పు తీసుకొచ్చి ఏం చేశాడు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. రోడ్లు చూస్తే రోడ్లు అధమానంగానే ఉన్నాయి. ఇట్లాంటి ప్రాజెక్టులు చూస్తే ప్రాజెక్టులకు ₹1 పెట్టలా. అదేవిధంగా ఏదన్నా ఈ పిల్లలకి ఒక్కోళ్ళకి 2 పిల్లలు ఉన్నా కూడా మేము చదివిస్తాం, పియర్స్ రింబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి ఎన్నో చెప్పాడు. ఆ కాలేజీ వాళ్ళకి డబ్బులు ఇట్లా. ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ తగ్గించాడు. దాంట్లో కూడా ఎవరికైనా ఇదివరకు ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు మన టైంలో ఉండేటప్పుడు మేము CMRF కూడా ఇచ్చేవాళ్ళం. ఏదైనా ఒక 2 లక్షలు వాళ్ళకి బిల్లు అయితే మళ్ళీ మేము పర్సనల్గా బాబు గారితో మాట్లాడేసి CMRF అనేది అప్పుడు పెట్టి దానికి 14-15 కోట్లు నేను తీసుకొచ్చి ఎంతోమందికి ఆ రోజుల్లో మేము ఇచ్చాం. ఈరోజు CMRF లేదు, దాన్నే తీసుకొచ్చేసి ఆరోగ్యశ్రీ అని చెప్పారు. ఆరోగ్యశ్రీలో కూడా ఈరోజు హాస్పిటల్కి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి. ఈరోజు అనేక విధాలుగా కూడా ఈయన వచ్చిన తర్వాత మనం రాష్ట్ర అల్లకొల్లోలం అయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలాంటి అతను ఒక ఫ్యాక్షనిస్ట్ కాబట్టి ఆ ఫ్యాక్షనిస్ట్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అతను ప్రవర్తన స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఎంతమందిని చంపేశాడు, వాళ్ళ బాబాయిని చంపాడు, ఈరోజు ఎంతమందిని చంపాడు, ఈ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతూ ఉంది. మన బాబు గారిని కూడా ఒక ముద్ర వేయడానికి ఆయన తీసుకెళ్ళి 52 రోజులు కావాలని చెప్పి జైల్లో పెట్టారు. సాక్ష్యాలు లేవు దానికి. ఈ రోజున కూడా ఎవిడెన్స్ లేదు, లేకుండా లాస్ట్కి హెల్త్ కండిషన్ మీద బెయిల్ ఇచ్చే పరిస్థితి మనందరం కూడా మనం చూసాం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ప్రజల్లో కూడా మార్పు రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండే ఆయన సంగతి కూడా మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆయనే అన్నీ చెప్తున్నాడు. ఈ మధ్య పూర్తిగా అయిపోయింది. నేను 4 సార్లు గెలిచాను, నేను 2 సార్లు మంత్రి అని చెప్పేసి చెప్పిన అతను ఈ రోజుకి ఏది ఒక్క పనన్నా ఈ నియోజకవర్గంలో చేశాడా, చెప్పుకోదగ్గది ఒకటి చేశాడా అంటే నేను రిమ్స్ తెప్పించాను అంటాడు. రిమ్స్ రొటీన్గా వచ్చేది. అదేవిధంగా కార్పొరేషన్ తెప్పించానంటే కార్పొరేషన్ కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆయన లేనప్పుడు మనకి కార్పొరేషన్ కూడా వచ్చింది. ఈరోజు ఉండే ఈ ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశాడు అనేది కూడా మనం ఒకసారి మీ అందరూ కూడా గమనించుకోవాలి. ఆయన కనీసం వాళ్ళ బంధువు అనుకునే చెప్పే అతను ఈరోజు ఈ టిట్కో హౌసెస్లో కొంతన్నా డబ్బులు తీసుకొచ్చి కొంతమంది పేదవాళ్ళకు కూడా కనీసం అని ఇచ్చే స్తోమత కూడా అతనికి లేకుండా ఏది ఆయన కార్యక్రమాలకి ఆయన పనులకి ఆయన ఆడుకోవటానికి లేకపోతే ఆ క్యాసినోలకు వెళ్ళటానికి తప్పితే ఈరోజు ప్రజలను ఎక్కడన్నా కూడా పట్టించుకునేది ఒక పని చేసిన పాపాన్ని ఈరోజు పోలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉండే మళ్ళీ 25 పట్టాలు ఇస్తానని చెప్తానే ఉన్నాడు, సంవత్సరం చెప్తున్నాడు. 25 పట్టాలు ఇస్తేనే నేను పోటీ చేస్తాన్నాడు. అంతకుముందేమో మంచినీళ్ళు రోజు ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పాడు. అది మంచినీళ్ళు ఇంతవరకు ఇలా ఆ రోజు మన టైంలో 160 కోట్లు పెట్టి పైపు లైన్ తీసుకొచ్చి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి అన్నీ చేస్తే
లాస్ట్లో ఉంటే ఈ రోజు కూడా మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేకుండా పోయింది. ఈరోజు ఉండే మనం తీసుకొస్తే మన బ్రిడ్జీలు కానీ ఈ కర్నూలు రోడ్లో ఈ రోడ్లు కానీ అన్నీ కూడా మనం వచ్చిన తర్వాతే అన్ని కార్యక్రమాలు ఈ నియోజకవర్గాల్లో మనం చేయగలిగాము. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఉండేది 5 సంవత్సరాల్లోనే 2600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో ఆ రోజుల్లో మనం చేసాం. ఈరోజు ఉండేది 25 పట్టాలు ఇస్తాను 25 పట్టాలు ఇస్తాను అంటాడు. లాస్ట్లో వచ్చే లోపలికి 25,000 పట్టాలు ఏమి ఇస్తాడు? రేపు వస్తున్నాడు అంటాడు ఆ ముఖ్యమంత్రి. ఆ సైకో జగన్ రెడ్డి ఇంటి నుంచి బయటికి రారు. ఎందుకంటే ప్రజలు కూడా కాసుకున్నారు, తరిం కొట్టడానికి. ఈసారి రాళ్ళు వేయడానికి కూడా కాసుకొని ఉన్నారు. మొన్నటిదాకంటే పోలీసులు ఉన్నారు, ఈసారి పోలీసులు కూడా ఉండరు. కాబట్టి వాళ్ళు వస్తే అడిగి తన్నేదానికి ప్రజలంతా కూడా కాసుకున్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు. కాబట్టి అతని ఇంటికి బయటికి రాడు. ఆయన అట్లానే ఉండేదని నేను వస్తానని చెబుతుంటాడు. ఇతనేమో 25,000 పట్టాలు ఇస్తానని ఈ రోజుడికి మాయ మాటలు చెప్తానే ఉన్నాడు. ఈరోజు ఆ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాల 25 పట్టాలు అంటాడు. ఈరోజు ఉండే ఏదైనా ఒక్కరికన్నా ఉపయోగపడే కార్యక్రమాలు ఇతను చూసాడా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అలాంటి వ్యక్తిని 4-5 సార్లు ఈ ఒంగోలు ప్రజలు ఎలా గెలిపించారో, ఎందుకు గెలిపించారో, ఆ రోజు ఆయన ఇచ్చిన అదేమంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఇస్తారు కదా, దాని మీద నమ్మి ఆయన మాయ మాటలు, ఆయన చేసేది ప్రవర్తన చూసి ఇవన్నీ చూసి ఆయనకి ఎట్లా చేశారో నాకైతే అర్థం కాల. అలాంటి వ్యక్తిని 5 సార్లు ఎన్నుకోవటం బట్టే ఈ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఇంత వెనకబడి ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. నేను కొన్ని ప్రాంతాలు మొన్న వెళ్ళినప్పుడు మేము వేసిన రోడ్లు తప్పితే స్లమ్ ఏరియాస్లో మిగతాదంతా కూడా బురదలో నడిచాం. బురదలో నడిచినప్పుడు వాళ్ళంతా ఒకటే అంటారు, అయ్యా ఈసారి వచ్చే తెలుగుదేశం పార్టీ తప్పకుండా కూడా రోడ్డు కంప్లీట్ చేయండి అయ్యా, మేము అల్లాడిపోతున్నాం, పావులు వస్తున్నాయని చెప్పేసి ఎంతోమంది పేదవాళ్ళంతా కూడా బాధపడేది కూడా మేము మొన్న చూసాం. ఈరోజు ఉండే అది పరిస్థితులు కూడా ఆ రోజు ఉండే వాళ్ళకు కూడా మేము చెప్పాం, వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, తప్పకుండా కూడా మంచి ఏదైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేశాం. ఈరోజు ఉండే మళ్ళీ ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు 34 కోట్లు పెట్టేసి ఎర్రజల కొండ ఐరన్ ఓర్ కొండనంతా కూడా తీసేసి వాళ్ళు కట్టుకునే విల్లాస్కంతా తోలాడు. ఆ 34 కోట్లు ఈ చిత్తశుద్ధి ఉంటే ఇతనికి, ఆయన కనీసం 34 కోట్లు ఈ ఇళ్ళకి పెట్టుంటే ఈరోజు ఇళ్ళల్లో చాలామంది కూడా ఈరోజు మొత్తం వాళ్ళ సొంత ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ కళ నెరవేరేది. ఈరోజు ఉండే వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడతా వడ్డీలు కట్టుకునేది కూడా లేకుండా, సమస్యలు కూడా లేకుండా పోయేది. అలాంటివి చేసే పరిస్థితి లేదు. మాయ మాటలు చెప్పి దాన్ని అంతా కూడా తీసుకొచ్చి అలాంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి పరిస్థితులు కూడా మనకు అంతా కూడా ఉన్నాయని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ టిట్కో హౌసెస్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ప్రతిరోజు మంచినీళ్ళు వాళ్ళు ఎవరు మాయ మాటలు మాకు చెప్పడం చేత కాదు. మాయ మాటలు కాకుండా మేము ఆ రోజు ఎన్నికల ముందు కూడా 14 ముందు 5 అంశాల మీద వెళ్ళాం. పోతురాజు కాలం ఒకటి, డ్రింకింగ్ వాటర్ ఒకటి, హౌసెస్ ఒకటి, ఇవన్నీ కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేము చెప్పాం. ఇవన్నీ కూడా 80% మేము కంప్లీట్ చేసాం. రేపు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఇస్తాం. అదేవిధంగా టిట్కో హౌసెస్ కూడా మీకు కంప్లీట్ చేసి ఇంకా 80 ఇళ్ళు ఉన్నాయి కాబట్టి అవి ఇంకా మిగతాయి కూడా ఏదైతే 8,000 ఇళ్ళు ఉన్నాయో దాన్ని కూడా ఆ రోజు ఉండే ల్యాండ్ కూడా కొంత ల్యాండ్ మేము చేసి పెట్టున్నాం. దాన్ని కూడా తీసుకొని ఇంకో 8,000 కూడా శాంక్షన్ చేసి ఎవరైతే పేదవాళ్ళు బాడిగింట్లో ఉంటున్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా మేజర్గా ఏ అయితే ఇష్యూస్ ఉన్నాయో ఒంగోలులో అవన్నీ కూడా రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత మేము మొన్న యువగలం లోకేష్ గారి పాదయాత్రలో కూడా మేము ఒకటే అడిగాం, అండర్ గ్రౌండ్ సిస్టమ్ కూడా దాన్ని కూడా చేస్తామని చెప్పారు. నేను ఒకటే మీ అందరికి కూడా తెలియజేసేది, మంచి చెడు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఏం చేస్తే బాగుంటుంది, ఎవరు ఎలా చేస్తారు అనేది కూడా ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకొని తప్పకుండా కూడా రేపు తెలుగుదేశం పార్టీకి మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. 100%గా మీరు మనం అనుకున్నవి ఏదైతే ఆగిందో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇందాక ఒక ఆమె వచ్చేసి వాళ్ళ భర్త చనిపోవటం, అలాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు బాధపడే పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది నిన్నటి నుంచి వాలంటీర్లు ఫోన్ చేస్తారంట, ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్ళగాకండి, మీరు వెళ్తే మిమ్మల్ని ఏదో మాయ చేస్తున్నారని చెప్పేసి వాలంటీర్లు చెప్పి కొంతమందిని ఆపుతారు. అదేవిధంగా ఆటోలను ఆపేశారు.
పొద్దున్నే ఏమో ఆ మేయర్ వచ్చేసి చూసి వెళ్తుందని చెప్పి అంటారు. ఇవాళ మనం ఒకసారి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే డబ్బులు కట్టారో, ఇంకా కూడా వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళని ఒకసారి పిలిచి మనోధైర్యం పెడదాం. రేపు వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పేసి మేము కార్యక్రమం పెడితే 4 సంవత్సరాలు 9 నెలలు ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ మేయర్ ఏం చేసింది, ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు, ఎమ్మెల్యే ఎప్పుడన్నా ఒకసారన్నా వచ్చి ఆ ఇల్లు ఏంది, పరిస్థితులు ఏంటి, మనం ఏం చేయాలి, ఎంతమంది దీని మీద కుటుంబాలు సఫర్ అవుతున్నారు, ఇన్ని కుటుంబాలకు మనం ఏం చేయాలి అనేది ఆ చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పట్టాలు అని చెప్పేసి దానికి ఏదైతే 200 కోట్లు అడుగుతున్నావో ఆ 200 కోట్లు పెడితే ఈరోజు సొంతిళ్ళల్లో వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా. ఈరోజు ఎక్కడున్నా దాన్ని సగం పెట్టాం, దగ్గర ఇంక 20% కట్టుంటే ఈరోజు 16,000 కుటుంబాలు వాళ్ళ ఇళ్లలో ఉండేవాళ్ళు. అది వదిలిపెట్టేసి కావాలని చెప్పి జనాల్ని మాయ చేయడానికి, జనాల్ని మభ్య పెట్టడానికి నేను పట్టాలు ఇస్తాను, ముఖ్యమంత్రి వస్తాడు, ముఖ్యమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తాడు. ఆ ముఖ్యమంత్రి వచ్చి శంకుస్థాపన చేసేది ఇంకా నెలలో ఎలక్షన్ ఉంటే ఆయన వచ్చేటప్పుడు, ఈయన పట్టాలు ఇచ్చేటప్పుడు పోయినసారి కూడా తెల్ల కాగితం ఒకటి ఇచ్చేసి మీకు పట్టాలు ఇచ్చారని చెప్పి ఇక్కడ అన్నీ కూడా లిటిగేషన్ చేసి పెట్టారు. ఎలక్షన్ ముందు పట్టాలు వేయటం, జనాల్ని మాయ చేయటం, ఇవన్నీ కూడా పోయినసారి కూడా ఇవన్నీ కూడా జరిగిందని చెప్పేసి మీ అందరికి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకొని మీరన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో చేసింది ఏంటంటే దీన్నేమో అసలు ఏమి ఒక ఇటుకరాయి కానీ ఒక రుచి చూసిన పాపను పోలా. అక్కడ ఇంకో దగ్గర అయితే వాళ్ళు రంగులు వేసుకున్నాడు. ఈ జగన్ రెడ్డికి ఆ పిచ్చి ఏంటో నాకు అర్థం కాల. ఆయన రంగులు స్తంభాలకి, ట్యాంకులకి, నేను అల్లూరులో 2 ట్యాంకులు కట్టి వాళ్ళందరికీ ఇంటింటికి కుళాయి ఇస్తే ఆ ట్యాంకులకి రంగులు వేసుకుంటాడు. లేకపోతే స్తంభాలకి, ఇవన్నీ కూడా బాత్రూములకి, వీటికి అన్నిటికీ వాళ్ళు రంగులు వేసుకోవటం, ఆ రంగులు చూసుకోవటం ఉండే పరిస్థితి ఈ జగన్ రెడ్డికి అదొక అలవాట్లాగా ఉంది. ఆ పని చేసుకుంటా ఆ పని చేశాడు. ప్రజలకు ఉపయోగపడే పని చేసేది కాదు. ఆయన రంగులు వేసుకున్నామా, పట్టాలు ఇచ్చానని చెప్పాడు కొంతమందికి. అవి ఏం చేశారు, ఆ పట్టాలు కూడా కొన్ని ఊళ్ళల్లో ఇచ్చారు. శ్మశానం దగ్గర వాళ్ళు ఎవరో వైఎస్ఆర్ పట్టాలు ఉండే వాళ్ళ ల్యాండ్ తీసుకోవటం, దానికి 3 రెట్లు రేట్లు వేసేసి 3 రెట్లు అతనికి వచ్చేటట్టుగా చూసి ఆ రేట్ల ప్రకారంగా అవన్నీ కూడా పట్టాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కొన్ని ఊళ్ళల్లో చేశారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికోసం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మీ అందరికి కూడా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా బంగారం పెట్టేసి ఈరోజు తాకట్టు పెట్టి ఇబ్బంది పడుతున్నారో, వడ్డీలకు తీసి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము తప్పకుండా భరోసా ఇస్తున్నాం. వాళ్ళకి ఇది కూడా ఎట్లా తగ్గియాలో కూడా రేపు పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎవరైతే వడ్డీలు పెట్టారో, ఎవరైతే బంగారం పెట్టారో వాళ్ళకి ఏ విధంగా తగ్గించి మనం ఏ విధంగా చేయాలో, ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలో కూడా ఇవి కూడా మాట్లాడతాం. దాన్ని కూడా తగ్గించే మార్గం చేస్తాం. దాన్ని లేకుండానో దాన్ని ఎట్లా చేయాలనేది కూడా 2 పరిస్థితులను బట్టి దాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా మీ అందరికి కూడా ఒక న్యాయం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు మీ అందరికి భరోసా వేయడానికి కార్యక్రమం పెట్టాం. వచ్చిన మహిళలందరికీ కూడా పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాబోయేది మన ప్రభుత్వం. మన ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలు ఏవైతే మిగిలినవి అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.